మహారాష్ట్ర నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు మత మార్పిళ్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. ఆయన నివాసంతో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది నేలమట్టం చేశారు. కార్పొరేటర్ తన ఇంటిని కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం కల్పించిన ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిదా ఖాన్కు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ కార్పొరేటర్ మతిన్ పటేల్ పై ఒత్తిడి తెచ్చినట్లు ఇటీవల మహారాష్ట్ర మంత్రి సంజయ్ ఆరోపించారు. నిదా ఖాన్, ఆమె కుటుంబానికి ఆశ్రయం కల్పించిన వారిపై కూడా సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కు లేఖ రాశారు. కార్పొరేటర్ ఇంట్లో తలదాచుకున్న నిందితురాలని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేటర్ ఆస్తులపై మున్సిపల్ కార్పొరేషన్ దర్యాప్తు చేయగా నిదా ఖాన్ కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని, తన కార్యాలయాన్ని ఎంఐఎం కార్పొరేటర్ అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మతిన్ పటేల్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మతిన్ పటేల్ ఆస్తులకు సంబంధించి అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ మే 9న ఛత్రపతి సంభాజీనగర్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈ అంశంపై స్పందించడానికి మరింత సమయం కోరుతూ మతిన్ పటేల్ స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిల్ను కోర్టు తిరస్కరించడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆయన ఇంటిని, కార్యాలయాన్ని కూల్చివేసింది. ఈ కూల్చివేతలపై స్పందించిన ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ వారం రోజుల పాటు కోర్టును గడువు కోరినా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మతిన్ పటేల్ కోసం మరో ఇల్లు నిర్మిస్తామని వ్యాఖ్యానించారు. మరోవైపు మతిన్ పటేల్ కార్పొరేటర్ పదవి రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఔరంగాబాద్ మేయర్ సమీర్ రాజుర్కర్ స్పష్టం చేశారు. నామినేషన్ సమయంలో ఆస్తులకు సంబంధించిన వివరాలను దాచిపెట్టడం మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం నేరమని చెప్పారు. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.